ఇవే ఇవే జీవన తరంగాలు, ఇవే ఇవే జీవన తరంగాలు, జీవన తరంగాలు. అమ్మా, కూరగాయలు ఉడికాక రవ్వ వేయించు, అలాగే పాలు కాచిపెట్టు. అలాగే. నేను స్నానం చేసొచ్చి ఉప్మా పాయసం చేస్తాను. మహేష్కి నెయ్యి వేస్తేనే బాగా ఇష్టం. నువ్వు రేట్ ఎక్కువని నెయ్యి వెయ్యువు, తర్వాత వాడేమో తినడు. అందుకే నేను చేస్తానమ్మా. సరే. కొడుకొస్తున్నాడని అమ్మకెంత సంతోషమో. తల్లి ప్రేమను పంచాలంటే మీ అమ్మ తర్వాతే ఎవరైనా. నా బిడ్డను ఆ దేవుడే చల్లగా చూడాలి. బిడ్డెవరు? ఇంకెవరు, మీ అమ్మే. అమ్మ ఇంకేమైనా చిన్నపిల్ల? అది నాకెప్పుడూ చిన్నపిల్లే. కాదమ్మమ్మా, నువ్వు అమ్మకి సొంతమ్మవి కాదు, సవత్తల్లివి. సవత్తల్లంటే చాలా కష్టాలు పెడతారు కదా, నువ్వేమో అలా లేవు. ఆ ముఖంలో అమాయకత్వం చూడు, తన నవ్వులో నిర్మలత్వం, కల్మషమే ఉండదు. అలాంటి మంచి మనిషినెవరైనా బాధ పెడతారా? అయినా తెలుసో తెలియకో సవతి తల్లి కంటే ఎక్కువగానే కష్టపెట్టాను. కొద్దిగా విచారించి పెళ్లి చెయ్యాల్సింది. మీ నాన్న సరిగ్గా లేరు. ఆ విషయంలో మోసం జరిగిందని ఆ బాధ నాకెప్పుడూ ఉంటుంది. పోనీలే, పిల్లలు మేం బాగున్నాం కదా. ఏమున్నారో ఏమో, బాగోగులు చూసుకుందామంటే మహేష్ మనతో లేకపోయే. చిన్నప్పుడు మహేష్ని మీ అమ్మ ఎంత గారాబం చేసేదో. అందరికీ మజ్జిగ నీళ్లు పోస్తే మీ అన్నయ్యకి గడ్డ పెరుగు వేసేది. నీకు తనకి కొనిపెట్టడానికి తన దగ్గర డబ్బులుండేవి కావు. అందుకే వాణ్ణి ఆఫీస్కి పిలుచుకుని చాటుగా చాక్లెట్లు కొనిపెట్టేది. ఎందుకలా? నేను అమ్మ బిడ్డనే కదా. అయినా నువ్వు ఆడపిల్లవి. ఈ అమ్మలందరికీ మగబిడ్డలంటేనే ఎక్కువ ప్రేమ. అక్కడే మోసపోతారు. మీ అన్నయ్య మహేష్ అమ్మాయిని వెతుక్కుని పెళ్లి చేసుకున్నాడు. మీ నాన్న సరిగ్గా లేరు, దూరంగా ఉంటేనే వస్తానని మీ వదిన కండిషన్ పెట్టి తీసుకువెళ్ళింది. ఏం చేస్తాం? తర్వాతేముంది? తల్లి ప్రేమ కంటే పెళ్ళాం ప్రేమే ఎక్కువని ఇంట్లో నుంచి వెళ్ళిపోయి మీ అమ్మని ఏడిపించాడు. మీ అమ్మేమో నన్ను వాడు వద్దనుకున్నప్పుడు వాడి ఫోటోస్ కనిపించకూడదని తీసి పెట్లో పడేసింది. ఇప్పుడు చూడు, ఆ ఫోటోస్ అన్నీ మళ్లీ తగిలిస్తూ వాటన్నిటినీ గుర్తు చేసుకుంటూ ఎలా మురిసిపోతుందో. అయినా జ్ఞాపకాలేమైనా గోడ మీద బొగ్గుతో రాసిన రాతలా, తుడిస్తే చెరిగిపోవడానికి. అమ్మ బాధలో అలా చేసుంటుంది. అయినా అమ్మ కోపం నీటి బుడగలాంటిది, వచ్చినంతసేపు కాదు వెళ్ళిపోవడానికి. నాకు బాగా గుర్తు, ఫొటోస్ అన్నీ తీసి పడేసిన రోజంతా భోజనం లేదు, నిద్ర లేదు. ఉదయాన్నే అన్నయ్య కాల్ చేసి అమ్మ రాత్రంతా నాకు నిద్ర పట్టలేదు అని అనగానే అమ్మ వెంటనే ఐస్ అయిపోయింది. అరే నువ్వు ఆఫీస్ దగ్గరకు రా, మాట్లాడుకుందాం అని అంది. తెల్లారేలోపు మళ్ళీ మాటలు కలిసిపోయాయి. అమ్మమ్మ మనవరాళ్ల కబుర్లు ఇంకా అయిపోలేదా? ఇది వెళ్ళి ఫ్రెష్ అప్ అవ్వు. సరే అమ్మా, ముందువి తగిలించేసి రెడీ అవుతాను. నేను వెళ్ళి స్నానం చేసేస్తాను. అమ్మా, ఫ్రిడ్జ్ లో పూలున్నాయి, తీసుకోండిరా. ఇదిగో, అన్నీ రెడీ అయినట్టే కదా, వాళ్ళొచ్చే వేళయింది. అమ్మా, ఒక చిన్న మాట. ఏంటో చెప్పమ్మా. కోడలు మొదటిసారి ఇంటికొస్తోంది. ఊరికే పూలు పళ్లతో తాంబూలం ఇస్తే ఏం బాగుంటుంది చెప్పు? అవును, నిజమే. డబ్బులిద్దామంటే టైంకి డబ్బులు లేవు. పోనీ కీర్తిని అడుగు. డబ్బులు పెడితే బాగుంటుందా? మరేదైనా చీరా జాకెట్ పెడితే బాగుంటుంది. కీర్తి పెళ్లి కోసమని చీర తెచ్చుకుంది కదా. కీర్తికి ఎలాగూ పెళ్లి కుదరలేదు కదా, ఆ చీర పెడితే ఎలా ఉంటుంది? సరే ఇవ్వు. కాని ఆ కలర్ చీర కావాలనే వెతికి ఆశగా తెచ్చుకుంది కీర్తి. ఇప్పుడు నువ్వు దీపికకి ఆ చీరిస్తే కీర్తి బాధపడదు. అది నా కూతురు. ముందే తెచ్చిపెట్టావా? కీర్తి, ఎక్కడున్నావు? వస్తున్నాను.
చీర కదా ఇక్కడికి ఎందుకు వచ్చింది? బీర్వాలోంచి హాల్లోకి లేచొచ్చింది. దీప ఫస్ట్ టైం మన ఇంటికొస్తోంది. ఊరికే పళ్ళు తాంబూలం ఇస్తే బాగోదు కదా. కొత్త చీర కోసం షాపింగ్ చేసేంత టైం లేదు. ఉన్న వాటిలో ఇదే బెస్ట్ అనిపించింది. అందుకే తనకే చీర పెట్టాలని తీసుకొచ్చా. అందుకని నేను ఇష్టంగా కొనుక్కున్న చీర ఇచ్చేస్తావా? కీర్తి, నీకింకొక చీర తీసుకుంటానులేవే. నన్ను ఒక మాట అడగచ్చు కదా. నా ఫస్ట్ శాలరీతో కొనుక్కున్న సారీ అమ్మా అది. ఇదిగో వాళ్ళొచ్చే టైం అయింది. ఇప్పుడు మీరిద్దరు ఇలా చీర కోసం గొడవ పడకండి, బాగోదు. అది నా చీర అమ్మమ్మ, నేనెంతో ఇష్టంగా తెచ్చుకున్నాను. నీ పెళ్లినాటికి పట్టుచీర తీసుకొస్తానులేవే, దీనికంటే డబల్ రేటుది. ఇద్దరు బాగున్నారు. ఈ చీరని ఎంతో ఇష్టంగా తీసుకున్నాను. 4 షాపులు తిరిగి రోజంతా కష్టపడి వెతికి బాగా నచ్చిందని తీసుకున్నాను. నా చీర ఇవ్వడానికి నేను ఒప్పుకోను. కాదు మా కొడుకు దూరం అవ్వద్దని ఇల్లు ఇచ్చేశావు. కోడలు దగ్గర ఇవ్వాలని నా చీర ఇచ్చేస్తున్నావు. నేనెప్పుడు మీతో ఉంటున్నాననే కదా లోకువా. నీ కూతుర్ని కాదా? మరి నా ఇష్టాలు పట్టించుకోవా? ఇది నా చీర, నేనివ్వనంటే ఇవ్వను. ఇవ్వను అంటావా? మ్మ్హ్. టెన్షన్ పడ్డావా? చీరే కదమ్మా, ఇవ్వు. ఊరికే ఇవ్వను అన్నాను. పర్వాలేదు, ఇవ్వమ్మా. చీర కోసం నిన్ను పోగొట్టుకుంటానా? ఇవ్వులే. అలాంటి చీరలు బోలెడు. కానీ ఇలాంటి అమ్మ నువ్వు ఒక్కదానివే కదా. నేను అనుకున్నాను ఏమని? నువ్వు ఊరికే తమాషా చేస్తున్నావని నాకు తెలుసు. ఆ? అంటే నా గొడవ నిజం కాదనుకున్నావా? ఛ! కాకపోతే ఇప్పుడు చీర ఇవ్వొద్దు అంటే ఇంకేమివ్వాలి? వాళ్ళొచ్చే టైం అయిందని కొంచెం టెన్షన్ పడ్డానంతే. దానికే కన్నీళ్ళా? అలా కాదు, నువ్వు అలిగి ఈ చీర వద్దు అన్నావు. నువ్వు కూడా మీ అన్నలా తయారయ్యావేమోనని భయం వేసింది. అందుకే ఏడుపొచ్చింది. అమ్మా, రాహుకాలం పోయిందా? 9 దాటింది, రాహుకాలం కూడా పోయింది. కీర్తి, ఆ ఫైల్ తీసుకొనిరా. వాడొచ్చేలోగా సంతకాలు పెడతాను. ఇంకా టైం ఉంది కదమ్మా. వాడొచ్చాక మాట్లాడుతూ కూర్చోవచ్చు. కొద్దిగా టైం కలిసొస్తుంది. సరే అమ్మా. అవును, ఇంతకీ మీ ఆయనెక్కడే? కనిపించట్లేదు. ఊరగాయ పెట్టాను కదా, వాళ్ళ పిన్నికిచ్చి రమ్మని పంపించాను. దీపా మహేష్కి ఈయన్ని చూస్తే పడదు, అందుకే. దీపా, త్వరగా రెడీ అవ్వు. అమ్మమ్మ వాళ్ళు మన కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. ఆలస్యంగా వెళ్తే అమ్మ బాధపడుతుంది. ఎందుకు? మీ అమ్మగారు కోరుకున్నట్టు ఆవిడ గారి డిమాండ్కి తలొగ్గి వాళ్ళింటికి వెళ్తున్నాం కదా, ఇంకేంటి మరి? నేను టిఫిన్ టైంకి వస్తానని చెప్పాను దీపా. నేనెప్పుడు ఒప్పుకున్నాను? మీరు మాటిచ్చారు మీ అమ్మకి. మనకి లోన్ కావాలి కాబట్టి నేను సరే అన్నాను. ఏదో సంబరంగా వెళ్ళి వాళ్ళొడ్డించినవి తినడానికి కాదు. ఎలాగూ ఒప్పుకున్నావు కదా, టిఫిన్ అక్కడే తినొచ్చు కదా. నా వల్ల కాదు మీ ఇంట్లో తినడం. నాకు చాలా అసహ్యం. ఆయన ఏం చేసుంటారు? వెజిటేబుల్స్ వేసి ఉప్మా, సేమియా పాయసం, అంతే కదా. ఇంకేమీ ఉండదు, నాకు తెలుసు. ఆ ఉప్మాలో నెయ్యి వేసుంటారో లేదో. ఒకవేళ వేసినా మీ అమ్మమ్మ వంటలకు వెళ్ళి ఎక్కడ్నుంచో తీసుకొచ్చిన నెయ్యి వేస్తారో ఏంటో. ఆ దేవుడికే తెలియాలి. ఇంట్లోనే సరిగ్గా వండుకోరు, అలాంటావిన్ని వంటలు చేయడానికి ఎందుకు పిలుస్తున్నారో. అయితే వంటలు రుచిగా లేకపోతే ఎక్కువ తినరు, అన్నీ మిగిలిపోతాయి అని కావచ్చు. టిఫిన్ వద్దైతే తినకు, కానీ మధ్యలో అమ్మమ్మని అనడం దేనికి?
నేను చెప్పేది అబద్ధమా? ఇంకా ఆ ప్లేట్లు ఎన్ని సంవత్సరాల నుంచి వాడుతున్నారో గార పట్టి ఉన్నాయి. కనీసం ఎవరైనా ఇంటికొస్తారు అని 4 ప్లేట్లు తీసుకోవచ్చు కదా. హ్మ్, నేను వెండి కంచాలు బంగారు కంచాలు అడిగానా ఏంటి? స్టీల్వే కదా, కేజీ చొప్పున దొరుకుతాయి. ఇక చాలు. వాళ్ళ కష్టం వాళ్ళకి తెలుసు, వాళ్ళ బాధలు వాళ్ళు పడుతున్నారు. నువ్వేం సాయం చేయడం లేదు కదా, మనమే సహాయం అడుగుతున్నాం కదా. ఏం కష్టం ఏం బాధలు? అందరి ముందు నాటకాలు ఆడుతున్నారు. అందరూ అయ్యో పాపమని సానుభూతి చూపించాలని. దీపా, ఇలా అయితే అక్కడికి వెళ్ళేదే వద్దు. నువ్వు రాకు. సారీ, మీ ఇంటి విషయాల గురించి నేను ఇంకా మాట్లాడను. నన్ను టిఫిన్ తినమని అక్కడ మీరు నన్ను బలవంతం చేయకండి. చిత్తం మహారాణి. అయితే మేము తినచ్చామని అక్కడ చెప్పకు. నేనేదో కొద్దిగా తింటానమ్మ కోసం. నువ్వు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, ఏం తినకుండా రమ్మన్నారని చెప్పు, సరేనా? మ్, త్వరగా రెడీ అవు. వద్దత్తయ్యా, నేను డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాలి. తినకుండా రమ్మన్నారు. ఓహో, డాక్టర్ పరిగడపన రమ్మని చెప్పాక నువ్వు మాత్రం ఏం చేస్తావు? పాటించాల్సిందే. కానీ మధ్యాహ్నం తినేటప్పుడు డైరెక్ట్గా అన్నం తినకు, కడుపు నొప్పొస్తుంది. అసలే ఒట్టి మనిషివి కూడా కాదు. మ్, కొబ్బరి నీళ్ళలో జ్యూసో తాగాక తిను. ఒరే మహేషు, చెకప్లు చేయించగానే తనకి జ్యూస్ కానీ ఏదైనా తాగించరా. మళ్ళీ మీరింటికెళ్లేసరికి ఆలస్యం అవుతుందిగా. కడుపుతో ఉన్న మనిషి ఎక్కువసేపు తినకుండా ఉంటే త్వరగా నీరసం వస్తుంది. నేను చెప్పింది అర్థమవుతుందారా? అలాగే అమ్మా. నువ్వు వాడు కలిసి ఇక్కడి దాకా వచ్చారు, మాకు చాలు. నువ్వు తినలేదని కాస్త వెలితిగా అనిపించినా డాక్టర్ ఖాళీ కడుపుతో రమ్మని చెప్పినప్పుడు నేనెలా తినమని బలవంతం చేయగలను? ఏదేమైనా సరే, చాలా రోజుల తర్వాత మీరిద్దరూ పక్కపక్కనే కూర్చొని కబుర్లు చెప్తుంటే చూసే మాకు కడుపు నిండిపోయిందనుకో. వదినా, నాకు కోడలా అల్లుడా? ఎవరు కావాలనుకుంటున్నారు మీరు? నాకు మీ అన్నయ్యకి ఎవరైనా ఒకటే కీర్తి. ఓకే, ఇందులో ఏదో ఒకటి పట్టుకోండి. తింటున్నాను కదా. వదినా, అయితే నువ్వు పట్టుకో. అల్లుడా కోడలా? ఎవరైనా ఓకే అని వదని చెప్పింది కదా, ఫ్రీగా చెప్తారు. మరి పార్టీ ఇస్తే అప్పుడు చెప్తాను. అప్పటి వరకు ఈ సీక్రెట్ నాలోనే దాచుకుంటాను. ఇది చీటింగ్. ఫ్రీ స్కానింగ్కి కూడా పార్టీ కావాలనుకోవడం దగా. నీపై కేసు పెడతాను. ఇక చాలా ఆపండి. మాట్లాడితే దగా, మోసం, జైలు. నీ నోటి వెంట మంచి మాటలు రావా? చిన్నగా మాట్లాడలేవా కీర్తి? అది సరే, నువ్వేంట్రా అలా కోడి కెలికినట్టు కెలుకుతున్నావు? తినట్లేదే? అమ్మా ధరణి, వాడికి ఏం కావాలో వడ్డించవే. ఎరా, అడగొచ్చు కదా. ఇంకొంచెం ఉప్మా పెట్టమంటావా? చాలమ్మా. పోనీ కనీసం పాయసం అయినా తింటావా? వద్దమ్మా, 10:30కి డాక్టర్ అపాయింట్మెంట్ ఉంది, వెళ్ళాలమ్మా. ఏంట్రా, డాక్టర్ నిన్ను కూడా తినొద్దని చెప్పాడా? లేకపోతే సగమే తిని రమ్మన్నాడా? అదేం లేదమ్మా, ఆకలిగా లేదు. రేయ్, ఎత్తుకొని గోరుముద్దలు తినిపించానురా నీకు. నీ ఆకలేంటో నీ కడుపేంటో నువ్వెలా తింటావో నాకు తెలీదా? నువ్వు అనుకున్నట్టు ఏం లేదమ్మా. అప్పుడు వేరు, ఇప్పుడు కాస్త లిమిటెడ్గా తింటున్నాను. సరే అమ్మా దీపా, నువ్వు ఒకసారి నాతో పాటు పూజ గదికిరా. అత్తమ్మా, ఇప్పుడు పసుపెందుకత్తమ్మా? నేను హాస్పిటల్కి వెళ్తున్నాను. హాస్పిటల్కి వెళ్ళేది కడుపులో ఉన్న పాప చెకప్ కోసం, కాళ్ల చెకప్ కోసం కాదు కదా. అయినా పసుపు మంచిదే, యాంటీబయాటిక్. ఆ తాంబూలం ఇవ్వు. ఏదో సాదాసీదాగా కొనిపెడుతున్న చీర కాదిది. ఇది నువ్వు కట్టే వాటికి ఏమాత్రం తీసిపోదు.
చాలా కాస్ట్లీ చీర. కట్టుకో, నీకు చాలా బాగుంటుంది. మీ చేత్తో ఇచ్చాక రేటుతో పనిలేదత్తయ్యా. దీని విలువ వెల కట్టలేం. పేపర్స్ ఇవ్వు. మహేష్, ఇవి ఇంటి పేపర్స్. అన్ని పేపర్స్ పైన సంతకం పెట్టాను, ఒకసారి చూసుకో. అన్నీ ఉంటాయిలేమ్మా. నువ్వు ఇచ్చాక మళ్ళీ చెక్ చేయడం ఎందుకు? ఈ ఆనంద సమయంలో మీ బ్లెస్సింగ్స్ తీసుకుంటానమ్మా. అమ్మా రా. నువ్వు వద్దు తల్లి, కడుపుతో ఉన్నావు. నువ్వు రారా. దీర్ఘాయుష్మాన్ భవ. బ్రో, మరి నా బ్లెస్సింగ్స్ తీసుకోవా? పెద్దవాళ్ళు చిన్నవాళ్ల ఆశీస్సులు తీసుకోకూడదు, వాళ్ళకే మంచిది కాదు. కాసేపు నీ అల్లరి ఆపుతావా? నువ్వు చేసిన సహాయానికి నీ ఆశీస్సులు కాదు, కొత్తింటి గృహప్రవేశానికి వేసే శుభలేఖల్లో కీర్తి శుభాశీస్సులతో నూతన గృహప్రవేశ మహోత్సవం అని వేయిస్తాను. ఓకేనా కీర్తి? కీర్తి, నీ వెళ్ళి బ్యాగ్ తీసుకురామ్మా. చాలా థ్యాంక్స్ అమ్మమ్మా, సహాయం చేసినందుకు. నేను నీకిచ్చిన మాట ప్రకారం నా మాట నిలబెట్టుకున్నాను. నువ్వు కూడా తిరిగి నీ మాట నిలబెట్టుకోవాలి. నెల నెలా లోన్ తీర్చే బాధ్యత నీది. ఆ రోజు ఆ దేవుడి సమక్షంలో ఇంటి మీద లోన్ అడిగినప్పుడు అందుకు మేం ఒప్పుకోకపోతే దేవుడి మీద నమ్మకం పోతుంది అని అన్నారు. కానీ నువ్వు మాటకి కట్టుబడి లేకపోతే నాకు నమ్మకం పోయేది దేవుడి మీద కాదు, మనుషుల మీద. తండ్రి, కొడుకు, అక్క, తమ్ముడు, అమ్మమ్మ, మనవడు ఇలాంటి బంధాలకు అర్థమే లేకుండా పోతుంది. అప్పుడు బతికే కష్టంగా అనిపిస్తుంది. అప్పుడు మనిషి బ్రతుకున్నప్పుడే అనురాగాలన్నీ చచ్చిపోతాయి. నన్ను ఆ నరకంలోకి నెట్టేకు. చూడు దీపా, అప్పుడప్పుడు వస్తూ వెళ్తూ ఉండండి. నాకు మాత్రం మీరు కాక ఇంకెవరున్నారు? లోన్ కావాలన్నారు, నా చేతిలో ఉన్నది చేశాను. ఇక నా దగ్గర ఏమీ లేదు కాబట్టి రావడం ఎందుకని అనుకోకండి. దీపా, నువ్వొస్తే నీడలా వాడు వెనకాలే వస్తాడు, లేకపోతే ఈ అమ్మ కోసం రాడు. నెలకొకసారైనా ఇద్దరూ రండి, నా కంటి నిండా చూసుకుంటాను. అమ్మా, ఇక వెళ్ళొస్తాము. సరేరా, జాగ్రత్తమ్మా. సరే, బాయ్. మంచిది. బాయ్ మమ్మ. బాయ్ కీర్తి. బాయ్ వదినా. వాడు వెళ్ళిపోతున్నాడే. మళ్ళీ వస్తానులేమ్మా. వాడికిచ్చేందుకు ఇంకా నా దగ్గర ఏముంది? ఎందుకొస్తాడు చెప్పు? ఇంకా సంపాదించాలనిపిస్తోంది. అప్పుడు ఆస్తుల కోసమైనా అప్పుడప్పుడు వస్తాడేమో. నా చేతుల్లో ఇప్పుడేమీ లేకపాయే. తల్లి ప్రేమని అడుక్కునే కొడుకులు లేని ఈ సొసైటీలో కొడుకు ప్రేమని నువ్వు కావాలని ఎందుకు ఆరాటపడుతున్నావమ్మా? అలా అయితే ఎంత ఆప్యాయత కోసం ఎంత ఆస్తి సంపాదించాలి? నువ్వేం భయపడకమ్మా. అన్నయ్యది మరీ అంత కమర్షియల్ మైండ్ సెట్ ఏం కాదులే, వచ్చేస్తాడులే. తల్లి మనసు ఏం చేయను? తల్లి ప్రేమ ఏ కొడుక్కైనా కొన్ని రోజులే అవసరం. కానీ కన్నతల్లి మనసుకి అమ్మ అన్న పిలుపు కోసం జీవితకాలం ఆశగా ఎదురు చూస్తూనే ఉంటుంది. మరి వాల్కి తగిలించిన ఫొటోస్ తీసి లోపల పెట్టమంటావా? అవసరం లేదు, ఉండనివ్వు. ఉన్న ఒక్క ఆస్తి ఈ ఇల్లు, ఇది కూడా ఇచ్చేస్తా. ఇంకా వాడు ఎక్కువ రాడు. కనీసం గోడ మీద ఫొటోస్ చూసుకునైనా బతుకుతాను. ఎందుకమ్మా అలా అంటావు? లేకపోతే ఏంటమ్మా, ఇద్దరు పిల్లల్ని కనీ పెంచాను. కడుపుతో ఉన్న వాళ్ల గురించి నాకు తెలీదా? నాకే అబద్ధం చెప్తున్నారు వాళ్ళు. ఏంటే మీ అమ్మ ఇలాగా? ఒకవేళ డాక్టర్ ఖాళీ కడుపుతో రమ్మని చెప్పినా ఉదయం 11 గంటల వరకు ఆగి రమ్మని చెప్పరు. ఉదయం 6 గంటల నుంచి 9 గంటల్లోపు టెస్టులు చేస్తారు. ఏ డాక్టర్ అయినా కడుపుతో ఉన్న వాళ్ళని 11 గంటల వరకు పస్తులుండమని చెప్పరు. అన్నీ అబద్ధాలే.
ఎక్కడో హోటల్లో టిఫిన్ తిని ఇక్కడికొచ్చి నాటకాలు ఆడుతున్నారు. మనమేమో అయ్యో పిల్లలు వస్తున్నారు, అందరం కలిసి తిందామని ఎదురు చూసాం. వాడు ఇంటి పత్రాలు తీసుకుని పోతుంటే ఇల్లు తాకట్టుకు పోతుంది అనే బెంగ కంటే వాడు మళ్ళీ రాడు అనే దిగులే ఎక్కువగా ఉందమ్మా. ఇంటి పత్రాలతో వాడు గేటు దాటుతుంటే వాడి తల్లిగా కొడుకుపై ఉన్న హక్కు కూడా తీసుకెళ్తున్నట్టు అనిపించింది. మధ్యతరగతి వాళ్ల జీవితాలంతే. వాళ్ల అనుబంధాలు ఆస్తుల పంపకాలతో ముడిపడి ఉంటాయంటే ఏమో అనుకున్నాను, కానీ అది నిజమే అనిపిస్తుంది. మహేష్ మళ్ళీ నా కోసం వస్తాడో రాడో. రమ్య నీతో పాటు తీసుకెళ్తావా? ఆమె విషయంలో నువ్వు ఒక బాధ్యతను తీసుకుంటావా? నీ జీవితాన్ని నువ్వు సరి చేసుకోలేకపోయావు, నీ భర్తను వదిలేసి వచ్చావు. ఇక దాని బతుకును సరి చేస్తావా నువ్వు? నువ్వే ఇంకా నీ జీవితంలో ఏ మంచి చెడు చూడలేదు. అలాంటిది తనకు ఏది మంచిదో ఏది చెడుదో ఎలా చెప్పగలవు? సంసారాన్ని వదిలేసి తిరుగుతున్నావు బజార్ దానిలాగా.